ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులైన ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు న్యూ కెమిస్ట్రీ సిలబస్ బోర్డు రిలీజ్ చేసింది. ఈ సిలబస్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చినటువంటి 2026-27లో సెకండ్ ఇయర్ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఇది న్యూ సిలబస్ వర్తిస్తుంది. కాలేసం ఎందుకు ఈ వీడియోను చూసి ముందుగా సిలబస్ ఏంటనేది మొత్తం తెలుసుకోండి. కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సిలబస్. ఓకే, లెట్ us స్టార్ట్ ది వీడియో. హాయ్ స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో సెకండ్ ఇయర్ ఇంటర్ సంబంధించినటువంటి సిలబస్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ గురించి చూస్తున్నాం. సో కెమిస్ట్రీ ఈజీ సబ్జెక్టు, జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకొని చూడండి. సో చాప్టర్స్ ఏంటి ఒక 1 by 1 చూద్దాం. చాప్టర్ 1 వచ్చేసి సొల్యూషన్స్ అనమాట. సో సొల్యూషన్స్ చాప్టర్లో ఇది ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపిక్. సో దీంట్లో అట్లాగే మొలారిటీ క్యాలిక్యులేషన్స్, రౌల్ట్స్లో ఇవన్నీ కూడా ఉంటాయి. అట్లాగే చాప్టర్ 2 ఎలక్ట్రో కెమిస్ట్రీ, ఇది గతంలో ఉన్నటువంటి టాపికే. సో ఎలక్ట్రో కెమిస్ట్రీలో మనకు వెరీ ఇంపార్టెంట్ ఎంసెట్ కానీ క్వశ్చన్స్ వస్తాయి. అట్లాగే ఈ విధంగా దీని తర్వాత నెక్స్ట్ చాప్టర్ 3 కెమికల్ కైనెటిక్స్, ఇది వచ్చేసి చాప్టర్ 3 కెమికల్ కైనెటిక్స్. 4 వచ్చేసి డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి ఉంటుంది టాపిక్, 4th చాప్టర్. అట్లాగే 5th చాప్టర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. అట్లాగే నెక్స్ట్ 6th చాప్టర్ వచ్చేసి హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరిన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్ ఇది. అట్లాగే చాప్టర్ 7 ఆల్కహాల్స్ అండ్ ఫినాల్స్ అండ్ ఈథర్స్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్స్ ఇవి. నెక్స్ట్ 8th చాప్టర్ వచ్చేసి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఇది ఆర్గానిక్ కాంపౌండ్. అట్లాగే చాప్టర్ 9 వచ్చేసి అమైన్స్, సపరేట్ చాప్టర్ ఇవ్వడం జరిగింది. అమైన్స్ అనమాట, వెరీ ఇంపార్టెంట్ ఎస్సేలు వస్తాయి దీంట్లో. చాప్టర్ 10 బయోమాలిక్యూల్స్ అనమాట, ఇది వచ్చేసి బయోమాలిక్యూల్స్ 10th చాప్టర్. అట్లాగే ఈ చాప్టర్లన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. స్టూడెంట్స్ ఆర్గానిక్ కానీ ఫిజికల్ కానీ ఇన్ఆర్గానిక్ కానీ జాగ్రత్తగా చదువుకొని సో ఎంసెట్ అన్నింటిలో కూడా మంచి టాప్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో ఇదంతా కూడా మంచిగా పిల్లలు మీరు మెమొరీ బేస్డ్ సబ్జెక్ట్ అంటే కెమిస్ట్రీ కాబట్టి స్టూడెంట్స్ బాగా అలవాటు చేసుకొని కెమిస్ట్రీ నేర్చుకోవడం, చూడకుండా రాయడం ప్రాక్టీస్ చేసినట్లయితే కెమిస్ట్రీలో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. సో మనకు న్యూ సిలబస్ ఇది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కొత్త సిలబస్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇది టోటల్ సిలబస్. మళ్ళీ ఒకసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో త్వరలోనే టెక్స్ట్ బుక్స్ కూడా రిలీజ్ అవుతాయి. సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇది న్యూ సిలబస్ 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి న్యూ సిలబస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము బయాలజీ న్యూ సిలబస్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. న్యూ సిలబస్ బయాలజీ. సో బయాలజీ వీడియోని నెక్స్ట్ వీడియోలో మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి, మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.